జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం పట్టణంలోని టూరిస్ట్ రిసార్ట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 27 మంది టూరిస్టులు చనిపోయారు, 20 మంది పర్యాటకులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక కాల్పులకు పాల్పడి ఉగ్రవాదుల కోసం పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఓ ఉన్నతాధికారి తెలిపారు. దాదాపు 25 రోజుల పాటు కొనసాగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ తర్వాత ఏప్రిల్ 14న భద్రతా దళాలు కిశ్త్వార్ జిల్లాలోని చత్రు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు చెందిన లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఉగ్రవాద స్థావరాన్ని ఆర్మీ కనుగొంది. పాకిస్తాన్కు చెందిన జైష్-ఎ మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉపయోగించే కమ్యూనికేషన్ గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో విషాదం నెలకొంది. ఉగ్రదాడిలో 27 మంది మృతి చెందారు. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ట్రెక్కింగ్కు వెళ్లిన టూరిస్టులపై 7 ఉగ్రవాదులు పంజా విసిరారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బయలుదేరారు. దాడికి పాల్పడింది తామేనని ప్రకటించారు టీఆర్ఎఫ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఇటీవల కాలంలో భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టూరిజం ఆశాజనకంగా సాగుతుంది. ఇలాంటి తరుణంలో ఉగ్రకాల్పులు కలకలం రేపుతున్నారు. దాయాది పాకిస్తాన్ విషయంలో కఠినంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, భూతల స్వర్గం చూసేందుకు వెళ్లిన టూరిస్టుపై విరుచుకుపడ్డారు టెర్రరిస్టులు. ఆర్మీ దుస్తులు ధరించి అభశుభం తెలియని వ్యక్తులపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారాయి. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. పహల్గాం మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి చెందింది. బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా పర్యాటకులపై తెగబడ్డారు. బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగింది. తమతో వచ్చినోళ్లు తమ కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు తమతో ఉన్నోళ్లు తుది శ్వాస విడిచారు. అమర్నాథ్ యాత్రకు రెడీ అవుతున్న వేళ ఉగ్రదాడి కలకలం రేపుతుంది. జూలై 3వ తేదీ నుంచి 38 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంతనాగ్ జిల్లాలో పహల్గాం మార్గంలోనే 48 కిలోమీటర్లు ఉండగా గండేర్బల్ మార్గంలో 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగపడటం ఆందోళన కలిగిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ దాడిలో దాదాపు 27 మంది మరణించినట్టు తెలుస్తుంది. పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. దాడి వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటకులపై దాడి ఘటన తీవ్రంగా బాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు. నేరస్తులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్ వెళ్తున్నట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.